హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక అందమైన పచ్చని చిలుక గురించి ఒక గొప్ప నీతి కథ వినబోతున్నాం. మరి ఆ చిలుక అడవిలో ఏం చేసింది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, ఒక అందమైన పచ్చని చిలుక చెట్టు కొమ్మపై కూర్చొని మధురంగా పాట పాడుతుంది. ఆ అడవిలోని జంతువులందరూ ఆ పాట విని ఆనందిస్తున్నారు. అదే చెట్టుపై ఒక కాకి కూర్చుంది. అందరూ చిలుకను ప్రశంసించడం చూసి కాకికి ఈర్ష్య కలిగింది. నాకు ఇలానే అందరూ చప్పట్లు కొట్టాలి అని అనుకుంది. రోజు చిలుక బయటకు వెళ్ళినప్పుడు కాకి గట్టిగా పాట పాడడం మొదలుపెట్టింది. కానీ దాని గలం కఠినంగా ఉండడంతో జంతువులందరూ చెవులు మూసుకొని వెళ్ళిపోయారు. కాకి చాలా నిరాశ చెందింది. చిలుక తిరిగి వచ్చి కాకిని బాధగా కూర్చున్నట్టు చూసింది. ఎందుకు బాధగా ఉన్నావు అని మృదువుగా అడిగింది. కాకి తన మనసులోని మాట చెప్పింది. చిలుక అప్పుడు నవ్వుతూ, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నేను పాడగలను, నువ్వు తెలివిగా సమస్యలను పరిష్కరించగలవు. ఇప్పుడు కాకి తన ప్రత్యేకతను గుర్తించింది. ఆ రోజు నుండి అది ఇతరులతో పోల్చుకోకుండా తన ప్రతిభతో అందరికీ సహాయం చేసింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరికి తన ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.